రెండవ రాసుల గ్రంథము 2వ అధ్యాయము 19 నుంచి 22వ వచనం వరకు మనం చదువుకుందాం. అంతటా ఆ పట్టణపు వారు, ఈ పట్టణమున్న చోటు రమ్యమైనదని నా ఏలినవాడు అయిన నీకు కనబడుచున్నది గాని నీళ్లు మంచివి కావు. అందుచేత భూమియు నిస్సారమై ఉన్నదని ఎలీషాతో అనగా, అతడు కొత్త పాత్రలో ఉప్పు వేసి నా యొద్దకు తీసుకుని రండని వారితో చెప్పెను. వారు దాన్ని తీసుకుని రాగా అతడు ఆ నీటి ఓట యొద్దకు పోయి అందులో ఉప్పు వేసి, యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ నీటిని నేను బాగు చేసి ఉన్నాను గనక ఇక దీని వలన మరణము కలుగకపోను, భూమియు నిస్సారముగా ఉండదు అనెను. కాబట్టి నేటి వరకు ఎలీషా చెప్పిన మాట చొప్పున ఆ నీరు మంచిదై ఉండెను. మీరు మీ పక్కనున్న వారితో ఈ మాట చెప్పండి, ఆ నీరు మంచిదై ఉండెను. ప్రియ దేవుని బిడ్డలారా, మనం చదువుకున్న ఈ లేఖన భాగంలో చాలా శ్రేష్టమైన విషయాలు ఉన్నాయి. ఖచ్చితంగా మనము అర్థం చేసుకోవాలి, నేర్చుకోవాలి, సరి చేసుకోవాలి. సరి చేసుకుందముగాక, నేర్చుకుందముగాక. సౌండ్ రావట్లా. ఈరోజు సామాన్యంగా విడిచిపెట్టను, అందరు గట్టిగా చెప్పాలి హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ ఈ 19వ వచనములో మొదటి మాట, ఈ పట్టణమున్న చోటు రమ్యమైనది. ఈ పట్టణము ఉన్న చోటు రమ్యమైనది గాని నీళ్లు మంచివి కావు. నీళ్లు మంచివి కావు. ప్రియ దేవుని బిడ్డలారా, చాలా జాగ్రత్తగా మనం అర్థం చేసుకుందాం. 2వ రాసుల గ్రంథము 2వ అధ్యాయంలో 19వ వచనం మనం చూస్తున్నాం. 2వ రాసులు 2వ అధ్యాయము 19వ వచనంలో, రమ్యమైన చోటు, పట్టణమున్న చోటు రమ్యమైనది గాని నీళ్లు మంచివి కావు. అందుచేత భూమియు నిస్సారమై ఉన్నది అని ఎలీషాతో ఆ శిష్యులు చెప్పారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ ప్రాముఖ్యమైన 2 మాటలు మనం చూస్తూ ఉన్నాం. ఆ పట్టణం ఉన్న చోటు రమ్యమైనది గాని నీళ్లు మంచివి కావు. చాలాసార్లు మనం ఈ లేఖను జ్ఞాపకం చేసుకున్నాం. ఇంకా బ్రతికి ఉంటే ఇంకా చాలాసార్లు జ్ఞాపకం చేసుకుంటాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఊరు ఎంత మంచిదైనా సరే ఆ ఊరికి నీరు లేకపోతే, చెప్పండి, నీరు లేకపోతే, ఉన్న నీరు కూడా మంచిది కాకపోతే మనుషులు ఆరోగ్యంగా ఉంటారా? చెప్పాలి. ఊరు మంచిదే కానీ నీరు మంచిది కాదు. నీరు మంచిది కాకపోతే ఊరిలో ఉన్న మనుషులు ఆరోగ్యంగా ఉంటారా అంటే చెప్పండి, ఉండరు. మనకు తెలిసిన ఒక సామెత ఒకటి ఉంది, కానీ దానికి భిన్నమైన, ఊరు మంచిదే కానీ నోరు మంచిదైతే, మన సామెత అది, నోరు మంచిదైతే ఊరు మంచిదేది. ఇప్పుడు ఎవరికి వాళ్ళని ప్రశ్న వేసుకుందాం, నా నోరు మంచిదేనా? నా నోరు మంచిదేనా? ఎవరికి వాళ్ళే ప్రశ్నించుకుందాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఇల్లు మంచిదే, చక్కటి ఇల్లు, చూడముచ్చటైన ఇల్లు, లక్షల రూపాయలు పోసి ఇల్లు కట్టుకున్నావు. ఇంట్లో ఉన్న మనుషుల లక్షణాలు మంచివి కాకపోతే, ఇంట్లో ఉన్న వారి లక్షణాలు, గుణగణాలు మంచివి కాకపోతే ఆ ఇల్లు ఎలా ఉంటుంది? ఇల్లు బాగుంది, చూడముచ్చటగా ఉంది, అద్దాల మేడ అనుకుందాం, మంచి బిల్డింగ్ అనుకుందాం, మనసుకు నచ్చినట్టుగా లక్షలు పోసి ఇల్లు కట్టుకున్నాం. ఇంట్లో ఉన్నవారు మంచి వాళ్ళు కాకపోతే, ఇంట్లో ఉన్నవారి నోరు మంచిది కాకపోతే
చెప్పండి, ఇంట్లో ఉన్నవారు నోరు మంచిది కాకపోతే ఆ ఇల్లు ఎంత బాగుంటుంది? బాగుంటుందా? ఇల్లు మంచిదే, ఇంట్లో ఉన్న మనుషుల నోళ్ళే చెప్పండి మంచివి కాదు, మంచివి కాకపోతే ఆ ఇల్లు ఎలా ఉంటుంది? ఊరు మంచిదే, నీరు మాత్రం మంచిది కాదు. వచ్చినటువంటి ఫలితం ఏంటంటే భూమి నిస్సారమై ఉన్నది. ఫలితం ఇది. నీరు మంచిది కాకపోతే ఆ భూమి నిస్సారమైపోద్ది, ఉపయోగం ఉండదు. ఒకవేళ భూమిగా ఉన్నా సరే అందులో సారం ఉండదు. ప్రే దేవుని బిడ్డలారా, ఇక్కడ ఈ సమస్యను వారు ఎదుర్కొన్నారు. ప్రజలు, శిష్యులు చూస్తూ ఉన్నారు. అసలు ఆ ప్రదేశం ఎలా ఉంది అని చూశారు. రమ్యమైనది కనబడింది. ఊరు రమ్యమైనదే కానీ నీరు మాత్రం మంచిది కాదు. చెప్పండి, ఏదో ఒక సమస్య ఖచ్చితంగా మనిషి జీవితంలో వెంటాడుతూనే ఉంటుంది. సమస్య లేని మనిషి చెప్పండి అమ్మా, ఉన్నాడా లేడా? మనిషి ఎక్కడుంటే చెప్పాలి, మనిషి ఎక్కడ ఉంటే అక్కడ సమస్య ఉంది. సమస్య ఎక్కడ ఉంటే అక్కడ మనిషి ఉంటాడో ఉండడో కానీ మనిషి ఎక్కడ ఉంటే అక్కడ సమస్య ఉంటుంది. ప్రే దేవుని బిడ్డలారా, చాలా జాగ్రత్తగా వినాలి. ఊరు రమ్యమైందిగా కనిపించింది కానీ సమస్యలు మాత్రం పోలా. సమస్యలు కంటికి కనబడ్డాయి. నీరు మంచిది కాదు. మనకి చదువుకున్న పుస్తకాల్లో ఒక కొటేషన్ ఒకటి ఉంది. దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే మనుషులాయ్. ప్రే దేవుని బిడ్డ, దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులై అనే చక్కటి స్లోగన్ ఉంది. ప్రే దేవుని బిడ్డలారా, ఇక్కడ ఈ 19వ వచనంలో మనం చదువుకున్న లేఖన భాగంలో ఒక ప్రాముఖ్యమైన మాట ఏంటంటే నీళ్లు మంచివి కావు. ఈ నీళ్లు దేనికి సాదృశ్యంగా ఉందో ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. సామెత గ్రంథంలో కీర్తనలు 18వ అధ్యాయంలో ప్రియ దేవుని బిడ్డలారా 4వ వచనములో ఉంది, మరణ పాశములు నన్ను చుట్టుకొనగను, భక్తిహీనులు వరద పొర్లు వలె. ఇక్కడ భక్తిహీనులు ఈ వ్యక్తికి ఎలా కనిపిస్తున్నారు అంటే వరద పొంగితే ఎలా ఉంటుందో అలా కనిపిస్తున్నారు. ఎవరో చెప్పాలి, ఎవరో? భక్తిహీనులు. వరద వచ్చినప్పుడు ప్రియ దేవుని బిడ్డారా, లాభమా నష్టమా? చెప్పాలి, లాభమా నష్టమా? అందరూ ఆలోచన చేస్తున్నారండి. వరద వస్తే లాభమా నష్టమా? చాలా నష్టపోతారు. ప్రియ దేవుని బిడ్డారా, ఈ భక్తునికి భక్తిహీనులు ఎలా కనిపిస్తున్నారంటే వరద పొర్లు వలె. అంటే వరద పొంగితే లేదా వరద పొర్లితే ఎలా ఉంటుందో ఈ భక్తిహీనులు ఆ విధంగా నా మీద పడుచున్నారు. అంటే ఇక్కడ నీరు మంచిది కాదు, నీళ్లు మంచివి కావు. ఇక్కడ నీళ్లు దేనికి సాదృశ్యం అంటే ఎవరు? భక్తిహీనులు. ప్రియ దేవుని బిడ్డలారా, కుటుంబంలో చక్కటి ఇల్లును కట్టుకున్నావు, నీకు నచ్చినట్టుగా నువ్వు అలంకరించుకున్నావు, నీకు నచ్చినట్టుగా నీ గదులను, నీకు నచ్చినట్టుగా నీ వరండాను, నీ హాలును కట్టుకున్నావు. కానీ ఆ కుటుంబంలో భక్తిహీనుడు అంటే అంత ప్రమాదం. అర్థమవుతుంది అన్నవాళ్ళు చెప్పండి హల్లెలూయా. భక్తిహీనులు ఎలా ఉన్నారంటే వరద పొంగితే ఎంత నష్టమో ఎలా ఉంటుందో భక్తిహీనులు అలా ఉన్నారు. అయ్యా, ఊరు మంచిదే కానీ ఆ నీరు మాత్రము అంటే ఆ మనుషులలో మంచితనం లేదు. నీళ్లు మంచివి కావు, వారి హృదయాలు మంచివి కావు. ఊరు ఎంత బాగున్నా సరే ప్రియ దేవుని బిడ్డలారా, ఇల్లు ఎంత బాగున్నా, ఇల్లు నువ్వు ఎంత చక్కగా కట్టుకున్నా నీకు మనశ్శాంతి లేకపోతే ఆ మనశ్శాంతి ఎవరి వల్ల కరువు అయిపోతుందో, ఎవరి వల్ల అయితే ఆ మనశ్శాంతిని కోల్పోతున్నావో ప్రియ దేవుని బిడ్డలారా,
చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఎంత ఇబ్బందిగా ఫీల్ అవుతావో. నీరు మంచిది కాదని ఆ ఊరు అలా అయిపోయింది. ఊరుకు ఊరే అది రమ్యమైన చోటే కానీ నీళ్లు మంచిగా లేవు కాబట్టి ఆ ఊరు నిస్సారమైపోయింది. ఒక్క వ్యక్తి వల్ల కుటుంబం గౌరవం, కుటుంబ మర్యాద, కుటుంబ విలువ అన్నీ కొట్టుకొని పోయినట్టుగా ఉంటుంది. ప్రియ దేవుని బిడ్డలారా, చాలా జాగ్రత్తగా అర్థం చేసుకుని భక్తుడు ఏమన్నాడు? వరద పొరలు వలె భక్తిహీనులు నా మీద పడుచున్నారు. కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ భక్తి పరులు అయితే అసలు సమస్య ఉందా? భక్తి పరుల సమస్య లేదు. అందరూ ఉన్నా లేకపోయినా సంతోషంగా జీవిస్తారు. కానీ భక్తిహీనత ఎక్కడైతే ఉంటుందో, ఎక్కడ పాగా వేసి ఉంటుందో అక్కడ నిస్సారమై ఉంటుంది. ఆ ఇల్లు కావచ్చు, ఆ ప్రాంతం కావచ్చు, అక్కడ విలువలు కోల్పోయి నిస్సారముగా ఆ కుటుంబం మిగిలిపోతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఈ పట్టణం ఉన్న చోటు రమ్యమైనదని నా ఏలినవాడవైన నీకు కనపడుచున్నది, కానీ నీళ్ళు మంచివి కావు. చాలా జాగ్రత్తగా అర్థం. కొన్ని ప్రాంతాల్లో నేను చూస్తూ ఉంటాను, కొన్ని ఇళ్ళు నేను దర్శిస్తూ ఉంటాను. ఇళ్ళను దర్శించినప్పుడు వారు ఉన్న ఇల్లు చాలా ముచ్చటగా ఉంటుంది, చాలా చక్కగా ఉంటుంది. నేను కొన్ని ప్రాంతాలకు వెళ్ళినప్పుడు, వాళ్ళ ఇళ్ళకి వెళ్ళినప్పుడు కొంత సమయం వాక్యం చెప్పిన తర్వాత వాళ్ళు అన్న మాటలు మీకు జ్ఞాపకం చేస్తా. వాళ్ళు ఏమన్నా తెలుసా? అయ్యా, ఈరోజు దేవుడే మా ఇంటికి మిమ్మల్ని పంపించాడు. ఈరోజు దేవుడే మా ఇంటికి మిమ్మల్ని తీసుకొచ్చాడు. చాలా నిస్సహాయ స్థితిలో, ఒంటరితనంలో పడి ఉన్న స్థితి వారిది. ప్రియ దేవుని బిడ్డలారా, ఇల్లు చూడ ముచ్చలు కట్టుకున్నారు కానీ ఇంట్లో ఉన్న మనుషులు చెప్పండి, అందరూ మనుషులు కాదు. అందరూ మంచి వాళ్ళైతే ఆ ఇల్లు ఎప్పుడు స్వర్గమే, ఆ ఇల్లు ఎప్పుడు పరలోకమే. నీ జీవితంలోకి నీవు భక్తిహీనత రాకుండా చూసుకో. భక్తిహీనత అనేది ఎప్పుడైతే నీ జీవితంలోకి, నీ ఇంటిలోనికి వచ్చిందో అప్పుడే నిస్సారం అనేది మొదలవుతూ ఉంటుంది, నిస్సారమైపోతూ ఉంటుంది. నీ పేరు, నీ విలువ, నీ ప్రతిష్ట, నీ కీర్తి ఇవన్నీ కూడా పతనం అవుతూ ఉంటాయి. ప్రియ దేవుని బిడ్డలారా, ఇల్లు ఎంత చక్కగా కట్టుకుంటే మాత్రం ఉపయోగం ఉంది? ఇంట్లో ఉన్నవారు భక్తి పరులు అవ్వాలి. చూడండి, యేసు ప్రభువు వారు ఒక ఇంటిని ఆ ఊరు ఎప్పుడు వెళ్ళినా సరే దర్శిస్తూనే ఉంటారు. యోహాను సువార్తలో ప్రియ దేవుని బిడ్డలారా, ఆ ఊరు ఎప్పుడు వెళ్ళినా సరే ప్రభు ఆ ఇంటిని ఖచ్చితంగా దర్శించి కానీ వస్తాడు. ఇక్కడ మనం చదువుకున్న కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకుందాం. ఎప్పుడు ప్రభు ఆ ఇంటికి వెళ్ళినా సరే, క్షమించు, లూకా సువార్తలో 10వ అధ్యాయం, అదేవిధంగా యోహాను సువార్త 11వ అధ్యాయంలో కూడా మేము చదువుకుంది. కానీ ఇక్కడ 10వ అధ్యాయం, లూకా సువార్త 10వ అధ్యాయంలో 38 చదువుకుందాం. అంతటా వారు ప్రయాణమైపోవచ్చుండగా ఆయన ఒక గ్రామంలో ప్రవేశించెను. మార్త అను ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకునెను. ఆమెకు మరియా అను సహోదరి ఉండెను. ఇప్పుడు యోహాను సువార్తకు రండి ప్రియ దేవుని బిడ్డలారా, 11వ అధ్యాయంలో 1 చదువుకుందాం. మరియా ఆమె సహోదరి మార్త అను వారి గ్రామమైన బేతనియాలోనున్న లాజరు అను ఒకడు రోగి ఉండెను. ఈ లాజరు ప్రభువుకు అత్తరు పూసి తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచిన మరియకు సహోదరుడు. అతని అక్క చెల్లెళ్ళు, ప్రభువా, ఇదిగో నీవు ప్రేమించువాడు. వినండి ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ లూకా సువార్తలో 10వ అధ్యాయంలో మనం చదువుకున్న మాట, కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకుంటే, యేసు ప్రభువారు
ఒక ఊరు వెళ్ళినప్పుడు ఆ ఊరిలో మార్త అను ఒక స్త్రీ ఏం చేసింది? ఆయన తన ఇంట చేర్చుకుంది. ఆమెకు లాజరు అను సహోదరుడు ఉండేనని ఉంది అక్కడ. ఇక్కడే ఉంది, మరియ అను సహోదరి ఉండేనో. లాజరు ఎవరు? వాళ్ళు తోడబుట్టినవాడే కదా. లాజరు తోడబుట్టినవాడే. కానీ ఇక్కడ ప్రభు ఎన్నిసార్లు ఆ ఇంటికి వెళ్ళినా సరే, ప్రభు వెళ్ళినప్పుడు ఆ ఇంట లాజరు ఉండేవాడు కాదు. అర్థం చేసుకోండి. ప్రభు ఎన్నిసార్లు వెళ్ళినా, ఆ ఇంటికి ఎన్నిసార్లు వెళ్ళినా సరే, ఆ ఇంటిలో లాజరు ఉండేవాడు కాదు. ఎప్పుడు వెళ్ళినా ఆ ఇద్దరే ఉండేవాళ్ళు. ఎవరిద్దరో? మార్త. మరి లాజరు ఏమైపోయాడు? లాజరు ఏమయ్యాడు? ప్రియ దేవుని బిడ్డలారా, ఒక్కొక్క ఇంటిలో ఒక్కొక్క సమస్య. ఇంట్లో ఉన్న వాళ్ళందరూ బాగుంటే సమస్యలు వస్తాయని లేవు, రావు. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు ఎప్పుడు వెళ్ళినా సరే ఆ ఇద్దరే ఆ ఇంట్లో ఉండేవాళ్ళు. ఈ అబ్బాయి ఎక్కడెక్కడో తిరుగుతూ ఉండేవాడు. సమస్య వెంటాడుతూ ఉంది. చివరికి ఆ పరిస్థితి ఎలా మారిపోయిందంటే, లాజరు ఏమయ్యాడంట? రోగి అయి ఉండేనో. యోహాను సువార్తలో మనం చదువుకున్నటువంటి మాట జ్ఞాపకం చేసుకుందాం ప్రియ దేవుని బిడ్డారా. యోహాను సువార్త 11వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం. అతని అక్క చెల్లెండ్లు, ప్రభువా ఇదిగో నీవు ప్రేమించువాడు రోగి అయి ఉన్నాడు అని ఆయన యొద్దకు వర్తమానము పంపిరి. ప్రియ దేవుని బిడ్డలారా, చాలా జాగ్రత్తగా ఉంది. వాళ్ళిద్దరే మంచోళ్ళు. లాజరు ఎప్పుడు ప్రభు ఇంటికి వచ్చినా సరే లాజరు ఆ ఇంట ఉండేవాడు కాదు. చివరికి లాజరు ఏమయ్యాడు? అతని స్థితి ఎలా మారిపోయిందంటే, రోగి అయి ఉండెను. చివరికి అది మరణకరమైన రోగముగా వచ్చింది. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఇద్దరే మంచోళ్ళు, ఇద్దరే భక్తిపరులుగా ఉన్నారు. ఆ ఇద్దరిలో కూడా మనం నిదానించి చూస్తే ఒకరిలో, వినండి, ఒకరిలో లోపాలు కనబడతా ఉన్నాయి, ఒకరిలో దిద్దుబాటు కనబడతా ఉంది. ఇల్లు మంచిదే, కానీ మనుషులే విరుద్ధమైన స్వభావ లక్షణాలు కలిగి ఉన్నారు. విరుద్ధమైన స్వభావ లక్షణాలు. ఇల్లు మంచిదే, నువ్వెంత బాగా కట్టుకుంటే మాత్రం ఉపయోగం ఉంది మనశ్శాంతి లేకపోతే. ప్రియ దేవుని బిడ్డలారా, చివరికి లాజరు ఒక సమస్యను ఎదుర్కొన్నాడు. మరణకరమైన రోగముతో అతడు పట్టుబడ్డాడు. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. మీకు చాలాసార్లు హెచ్చరిస్తూ ఉన్నా, ఏ నిమిషంలో ఎటువంటి వార్త వినాల్సి వస్తుందో మనకు తెలియదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎప్పటికప్పుడు సరి చేసుకోవడమే అవసరం. లోపాలను సరి చేసుకోవడం దేవుని బిడ్డలకు ఎంతైనా చెప్పండి అది అవసరం. అలా కాకుండా ఉంటే ఆ ఇంట సమస్యలు ఉన్నట్టే, నిస్సారమైపోయిన స్థితిలో ఉంటారు. ప్రియ దేవుని బిడ్డలారా, నీళ్లు మంచివి కావు. భక్తిహీనులు ఉంటే ఆ ఇంట మనశ్శాంతి ఉండదు. భక్తిహీనులు ఉంటే ఆ ఇంట, ప్రియ దేవుని బిడ్డలారా, సమస్యలు పెరిగిపోతాయి. ఇంటికున్న విలువలు పతనమవుతూ ఉంటాయి. 2వ అధ్యాయం మనం చూస్తూ ఉన్నాం. 2వ రాష్ట్ర గ్రంథము 2వ అధ్యాయంలో, ప్రియ దేవుని బిడ్డలారా, భూమియు నిస్సారమై ఉన్నదని ఎలీషాతో అనగా, అతడు క్రొత్త పాత్రలో ఉప్పు వేసి, సమస్య ఉన్న చోటే పరిష్కారం కూడా ఉంది. అర్థమవుతుంది అన్నవాళ్ళు చెప్పండి హల్లెలూయా. సమస్య ఉన్నప్పుడు ఖచ్చితంగా అక్కడ పరిష్కారం కూడా ఉంది అని జ్ఞానులు అర్థం చేసుకుంటారు. జ్ఞానులు పరిష్కారం చూస్తారు, మూర్ఖులు లేదా అజ్ఞానులు సమస్యను చూస్తారు.
పరిష్కరించుకునేంత జ్ఞానం వారికి ఉండదు. కానీ జ్ఞానులు, అర్థవంతంగా ఆలోచించే వాళ్ళు ఖచ్చితంగా పరిష్కార మార్గాన్ని చూస్తారు. కానీ మూర్ఖులు కేవలం సమస్యనే చూస్తారు. అర్థమవుతుంది అన్న వాళ్ళు చెప్పండి హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, వచ్చిన వారు ఎలీషా ప్రవక్తగా చెప్పారు, అయ్యా ఆ ఊరు రమ్యంగా ఉంది కానీ నీళ్ళు మంచివి కావు, కనుక ఆ భూమి నిస్సారమై ఉన్నది అని చెప్పారే కానీ దానికి పరిష్కారం ఏంటో ఆలోచించలేకపోయారు. ప్రవక్త దగ్గరికి వచ్చారు. ఇప్పుడు ప్రవక్త అన్నాడు, క్రొత్త పాత్రలో ఉప్పు వేసి నా యొద్దకు తీసుకురండి. క్రొత్త పాత్ర, ఏ పాత్ర చెప్పండి? ఏ పాత పాత్రలో ఉప్పు వేస్తే బాగుదా? ఇక్కడ స్పెసిఫిక్ వర్డ్ వాడాడు, ఒక ప్రత్యేకమైన పదము. ప్రియ దేవుని బిడ్డ, కొత్త పాత్రలో ఉప్పు వేసి నా యొద్దకు తీసుకొని రండి. ప్రియ దేవుని బిడ్డలారా, చూద్దాం యెహెజ్కేలు గ్రంథంలో. యెహెజ్కేలు చాలా చక్కటి మాటలు మనకు జ్ఞాపకం చేసుకుందాం. యెహెజ్కేలు గ్రంథంలో దేవుడు తన ప్రవక్త అయినటువంటి యెహెజ్కేలుతో మాట్లాడుతూ కొన్ని విషయాలు తెలియజేశాడు. అక్కడ ఆయన మాట్లాడిన మాటలు చాలా ఆశ్చర్యంగా ఉంటాయి. 36వ అధ్యాయంలో 26వ వచనం, నూతన హృదయము మీకు ఇచ్చేదను, నూతన స్వభావము మీకు కలుగజేసేదను, రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను, నా ఆత్మను మీ యందుంచి నా కట్టడలు అనుసరించు వారిని గాను నా విధులను గైకొను వారిని గాను మిమ్మను చేసేదను. ప్రభు ఇక్కడ ఏమిస్తా అంటున్నాడు? నూతన హృదయమును మీకు ఇచ్చేదను, నూతన హృదయము నేను మీకు ఇచ్చేదను అన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇది ప్రభువే ఇవ్వాలి కానీ ఎక్కడ పడితే అక్కడ దొరకదు. ఇది నూతన హృదయం. చూద్దాం, మత్తయి సువార్తలో కూడా కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. 15వ అధ్యాయంలో మరి నూతన హృదయంలో ఏముంది? దానికి ముందు ఉన్న హృదయము పాత హృదయం, అందులో ఏముందో కూడా చూద్దాం. 15వ అధ్యాయంలో ప్రియ దేవుని బిడ్డలారా 18 చదువుకుందాం. నోట నుండి బయటికి వచ్చినవి హృదయములో నుండి వచ్చునో ఇవే మనుష్యుని అపవిత్రపరచునని మీరు గ్రహింపరా? దురాలోచనలు, నరహత్యలు, వ్యభిచారములు, వేశ్యాగమనములు, దొంగతనములు, అబద్ధ సాక్ష్యములు, దేవదూషణలు హృదయములో నుండియే కదా వచ్చునో ఇవే మనుష్యుని అపవిత్రపరచును గాని చేతులు కడుగుకొనక భోజనం చేయుట మనుష్యుని అపవిత్రపరచదని చెప్పెను. ఇవే మనుష్యుని అపవిత్రపరచును. ఏవి? దురాలోచనలు, నరహత్యలు, వ్యభిచారములు, వేశ్యాగమనములు, దొంగతనములు, అబద్ధ సాక్ష్యాలు, దేవదూషణలు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ హృదయం గురించి ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. హృదయములో ఏమున్నాయి? హృదయం ఎందుకు చెడిపోయినది, హృదయం ఎందుకు మంచిది కాదో, హృదయం ఎందుకు చెడిపోయినదో ఇక్కడ ప్రభు తేటగా మాట్లాడుతూ ఉన్నాడు. ఆ హృదయం ఎందుకు చెడిపోయినది, ఎందుకు మంచిది కాదు అంటే ఆ హృదయములో దురాలోచనలు ఉన్నాయి, నరహత్యలు ఉన్నాయి, వ్యభిచారములు ఉన్నాయి, వేశ్యాగమనములు ఉన్నాయి, దొంగతనాలు ఉన్నాయి, అబద్ధ సాక్ష్యాలు ఉన్నాయి, దేవదూషణలు ఉన్నాయి. ఇవే హృదయములో నుండి వస్తున్నాయి. అందుకే ఆ మనుష్యుని జీవితము నిస్సారమైపోయింది. అందుకే ఆ మనుష్యుని జీవితము విలువ లేనిదిగా ఉంది. అదేవిధంగా మత్తయి సువార్తలో ప్రియ దేవుని బిడ్డలారా 23వ అధ్యాయంలో ఇక్కడ కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటే 23వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం. 25ను చదువుకుందాం. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు గిన్నెయు పల్లెమును వెలుపట శుద్ధి చేయుదురు. వినండి, మీరు గిన్నెయు
పల్లెమును వెలుపట శుద్ధి చేయుదురు గాని. ఏమర్థమైంది అంటే, చాలామంది జీవితంలో ఉన్న అలవాటు ఏంటంటే, బయటికి శుభ్రంగా కనబడుతున్నారు, వెలుపట శుద్ధి చేస్తున్నారు, కానీ లోపటిది లోపటే ఉంది, లోపటిది లోపటే ఉంది. దానిని మాత్రము ఎవరు చెప్పండి. ఇక్కడ గిన్నె పల్లెము దేనికి సాదృశ్యం? హృదయానికి సాదృశ్యం, హృదయానికి సాదృశ్యం. ప్రియ దేవుని బిడ్డలారా, 26వ వచనం, గుడ్డి పరిసయ్యుడా, గిన్నెయు పల్లెమును వెలుపట శుద్ధి ఎగునట్లుగా ముందుగా వాటి లోపట శుద్ధి చేయము. గిన్నెయు పల్లెమును వెలుపట శుద్ధి ఎగునట్టుగా. ఏనండి, లోపట శుద్ధి చేస్తే ఆటోమేటిక్గా బయట కూడా కడుగుతారు. మీరు కావాలంటే ఒకసారి మీరు ఇంట్లో అంట్లు కడుగుతున్నప్పుడు చూడండి. ఎవరైనా మీరు లోపల కడిగి బయటికి కడగకుండా అదే పాత్ర తీసుకొచ్చి పొయ్యి మీద పెడతారా? బియ్యం పోస్తారు, అయిపోయారు. లోపల కడిగితే ఖచ్చితంగా బయట కూడా. ముందు ఇక్కడ ప్రభు అంటాడు, ముందు మీరు లోపల శుద్ధి చేయండి. లోపటే ఉంది, దానిని శుద్ధి చేసుకుంటే ఖచ్చితంగా ఆ పాత్ర ఉపయోగపడిద్ది. శుద్ధి చేయుట చాలా అవసరం. అదేవిధంగా దేవుని నమ్ముకున్నాం అనుకునే వాళ్ళు కూడా ఖచ్చితంగా హృదయాన్ని చెప్పండి శుద్ధి చేయాలి. ఇక్కడ ప్రవక్తని ఎలీషా ఒక చక్కటి మాట మాట్లాడుతున్నాడు. క్రొత్త పాత్రలో ఉప్పు వేసి తీసుకుని రండి. అర్థమైంది అన్నవాళ్ళు చెప్పండి హల్లెలూయా. పాత హృదయం తీసేయండి, పాత స్వభావం తీసి పక్కన పడేయండి. పాత స్వభావం ఉంటే మీ జీవితాలు రుచిగా మారవు. పాత లక్షణాలు, పాత హృదయం మీరు ఇంకా పట్టుకొని వేలాడితే మీ జీవితం నూతన పరచబడదు. దేవుడు అన్నాడు, నేను మీకు నూతన హృదయమును నూతన స్వభావమును మీకు ఇచ్చేదను. 36వ అధ్యాయం మనం చూస్తున్నాం. యెహెజ్కేలు గ్రంథంలో 36వ అధ్యాయం మనం చూస్తున్నాం. 26వ వచనం, నూతన హృదయమును మీకు ఇచ్చేదను, నూతన స్వభావం. ఈ రెండు చాలా చాలా అవసరము. నూతన హృదయము, నూతన స్వభావం, క్యారెక్టర్. నూతన హృదయము, క్రొత్త హృదయము, క్రొత్త పాత్ర, అది దేవుడు మనకి ఇవ్వాలి. నువ్వు అడిగితే అది ఆయన ఇస్తాడు. నీకు శుద్ధి చేసుకునే మనసు ఉంటే ఆయన ఖచ్చితంగా నీకు సహాయం చేస్తాడు. నీకు శుద్ధి చేసుకునే మనసు లేకపోతే నీ జీవితం నిస్సారమైపోతుంది, రుచి లేని జీవితం అయిపోతుంది. ఇంట్లో ఈరోజు సండే కదా, దాదాపుగా అందరూ కదా ఫ్రెష్ ఐటమ్స్ ఏంటివి, ఒకళ్ళు బిర్యానీ, ఒకళ్ళు పలావు, ఇంకొకళ్ళు ఏదో ఒకటి సంథింగ్ స్పెషల్ అన్నీ. అందులో మీ మసాలా దినుసులన్నీ గుమగుమలాడే వాసనలు వచ్చేవన్నీ కూడా అందులో వేశారు. కూర రుచి వస్తుందా అన్నీ వేశారు. మసాలా దినుసులు వేశారు, బిర్యానీ ఆకులు వేశారు, అన్ని కలర్స్ వేశారు, కావలసిన ఐటమ్స్ మొత్తం వాడారు. కానీ కూర మాత్రము రుచి రాల. కారణం ఏంటి? ఉప్పు లేదు. అన్నీ వేసినా ఉప్పు లేకపోతే రుచి రాదు. ప్రియ దేవుని బిడ్డలారా, క్రొత్త పాత్ర అంటే క్రొత్త హృదయము నీ జీవితంలో నువ్వు కలిగి ఉండకపోతే, పాత పాత్రను విడిచిపెట్టకపోతే, క్రీస్తు అనే ఉప్పు నీలోకి రాదు, నీ జీవితం రుచిగా మారదు. ఇక్కడ ఉప్పు క్రీస్తుకు సాదృశ్యం. ఇక్కడ ఉప్పు యేసు ప్రభు వారికి సాదృశ్యము. క్రొత్త పాత్రలో ఉప్పు అంటే నీ క్రొత్త హృదయములకి నువ్వు ప్రభువును చేర్చుకుంటూ తప్ప నీ జీవితము రుచిగా మారదు. నిస్సారమైపోతున్న భూమి సారవంతమైన భూమిగా మారాలంటే ఖచ్చితంగా ఆ నీళ్లు మంచివిగా మారాలి. ఆ నీళ్లు మంచివిగా మారాలంటే ఆ నీళ్ళలోకి ఉప్పు రావాలి. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకున్నాం. క్రీస్తు అనే ఉప్పు నీలో లేకపోతే నీ జీవితం ఎప్పటికీ రుచికరంగా ఉండదు. చివరికి నీ జీవితమే నీకు
నీకే చేదుగా మారింది. ఇతరులకు ఎలాగ రుచిగా ఉండదు, నీ జీవితం నీకే. చెప్పండి. అందుకే చాలామంది నా జీవితం నాకే విరక్తి పడుతుందంటారు. ఉప్పు లేని జీవితం, రుచి లేని జీవితం. కొత్త పాత్రను కలిగి ఉండకపోతే, కొత్త పాత్రలో యేసు అనే ఉప్పు లేకపోతే ఎప్పటికీ ఆ నీళ్లు మధురంగా మారవు, నీ జీవితం మధురంగా మారదు. యేసు ప్రభువును చేర్చుకుంటూ తప్ప నువ్వు చర్చికి వచ్చి వెళ్ళినంత మాత్రం చేత నీళ్ళు లేదా హృదయమో మంచిగా మారదు. ఆ పాత జీవితాన్ని విడిచిపెట్టి క్రొత్త పాత్రలో క్రీస్తు అనే ఉప్పును చేర్చుకుంటే అప్పుడు నీ జీవితం మధురంగా మారుతుంది. మారునగాక ఆమేన్ చెప్పండి. అందుకనే అపోస్తలుడైన పౌలు కావచ్చు, బాప్తిస్మం ఇచ్చి యోహాను కావచ్చు, నరవతారిగా వచ్చిన ప్రభు వీరు పలికిన మొదటి మాటలో మారు మనసు పొందండి, కాలము సమీపించినది. మారు మనసు. ప్రియ దేవుని బిడ్డలారా, నీ మనస్సు మార్చుకుంటూ తప్ప నీ జీవితం ఎప్పటికీ రుచిగా మారదు. క్రీస్తు అనే ఉప్పును నీలో నీవు కలిగి ఉంటే తప్ప నీ జీవితం రుచిగా మారదు. క్రీస్తును నీ ఇంట చేర్చుకుంటే నీ జీవితం, నీ కుటుంబం, నీ ఇల్లు రుచిగా మారుతుంది. మారునగాక. అది నిస్సారం కాదు. భక్తిహీనులు ఎందుకు పుడతారో చెప్పండి. ఎందుకు పుడతారో తెలియదు, ఎందుకు చనిపోతారో తెలియదు. రుచి లేని జీవితాలు. ఒక సామెత ఒకటి ఉంది, కేవలం వీడు తినటానికి పుట్టారా ఒకటి. ఇంకొకటి ఉంది, బియ్యం పుచ్చిపోతేనే పుట్టావేంట్రా అంటారు. బియ్యం పుచ్చిపోతేనే పుట్టావేంట్రా నువ్వు ఈ భూమి మీద. ప్రియ దేవుని బిడ్డరా, కానీ దేవుని ప్రజలకు ఒక చక్కటి అవగాహన, నేను ఎందుకు ఈ లోకంలో పుట్టాను నీకు నీవే ఖచ్చితంగా అర్థం చేసుకుంటావు. నీ జీవితాన్ని రుచిగా మధురంగా మార్చుకొందువుగాక. అందుకే అపోస్తలుడైన పౌలు అంటాడు, ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో, ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించండి. మరలా చెప్పుదును. చెప్పండి, ఎప్పుడు ఆనందించాలి? ఎలా ఆనందించాలి? ప్రభువునందు ఆనందించండి. మీకు చక్కటి సలహా ఇస్తున్నా. మీరు మీ కుటుంబంలో భర్త భార్యతో కలిసి, భార్య భర్తతో కలిసి, వారు బిడ్డలతో కలిసి మోకరించి ప్రార్థన చేయండి. ఎంత రుచిగా ఉంటుందో ఆ రోజు మీరు అర్థం చేసుకుంటారు. ఎంత రుచిగా ఉంటుందో ఆ దినము రుచిగా ఉంటుందంతే, ప్రకాశవంతంగా ఉంటుంది. నీ కుటుంబం అంతా కలిసి ఇంటిలో మోకరించి ప్రార్థన చేస్తే, యేసును మీ మధ్యకు చేర్చుకుంటే, యేసును మీ హృదయంలో మీరు కలిగి ఉంటే మీ జీవితాలు రుచికరంగా మారునగాక. అనా మాకు అన్నిటికీ సమయం ఉంది కానీ చెప్పండి, ప్రార్థన చేయటానికే మాకు సమయం లేదు అనేవాళ్ళు లేరా? భూమి మీద ప్రతిదానికి, ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయంలో ఉంది, ప్రతిదానికి సమయం ఉందంట. తినటానికి, తాగటానికి, నవ్వటానికి, ఏడవటానికి, పరిగెత్తడానికి, మాట్లాడటానికి అన్నిటికీ సమయం ఉంది. కానీ ప్రార్థన చేయటానికే మనిషికి సమయం లేదు. ప్రార్థన చేయటానికి మనిషికి సమయం లేదు. అందుకే జీవితాలు రుచిగా ఉండాల్సిన జీవితాలు రుచి లేని జీవితంగా మారిపోతూ ఉంది. ఎందుకు తింటున్నామో, ఎందుకు బతుకుతున్నామో అసలు మాకే అర్థం కావట్లేదు అనేవాళ్ళు భూమి మీద చాలామంది ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, కొత్త పాత్రలో ఉప్పు వేసి నా యొద్దకు తీసుకుని రండి అని చెప్పాడు. క్రొత్త హృదయమును కలిగి ఉండాలి. పాత హృదయాన్ని తీసి పక్కన పెట్టాయి. అందుకే భక్తుడు దావీదు ఒక విలక్షణమైన అర్థవంతమైన ప్రార్థన చేశాడు. 51వ కీర్తనలో, ప్రియ దేవుని బిడ్డలారా, తాను చేసిన విలువైన ప్రార్థనలో ఇది ఒక ప్రార్థన. 51వ అధ్యాయంలో 10వ వచనం, దేవా కలుగ చేయమో. ఒక నిమిషం ఆగమ్మా.
ఏమన్నాడు? శుద్ధ హృదయము కలుగ చేయము అనే మాటకు ఇంగ్లీష్ బైబిల్లో ఉంది, క్రియేట్ ఇన్ మీ ఎ న్యూ హార్ట్. నాలో క్రొత్త హృదయాన్ని సృష్టించుము. పాత హృదయము నన్ను దారి మళ్లించింది, తప్పుడు మార్గంలో నడిపించింది, నా బ్రతుకును అవమాన పాలు చేసింది, నా బ్రతుకును నవ్వులు పాలు చేసింది, నా విలువను పాడు చేసింది, నా విలువను పడగొట్టింది. అదొద్దయ్య, నాకు శుద్ధ హృదయము నాలో కలుగ చేయి, సృష్టించము. పాత హృదయము నాకు వద్దు. ఈరోజు అలాగ అనేవాళ్ళు ఉన్నారా? ప్రియ దేవుని బిడ్డరా, నువ్వు దేవుని సన్నిధికి వస్తున్నావంటే నీ పాత జీవితాన్ని ఖచ్చితంగా 100% బయట విడిచిపెట్టాల్సిందే. దాన్ని విడిచిపెట్టాల్సిందే. అప్పుడే నీ జీవితము మధురంగా మారింది, రుచికరంగా ఉంటుంది. లేకపోతే చూడండి, బయట మనం కొన్ని మాటలు, కొంతమంది కోపంలో కూడా నిజాలు మాట్లాడతారు. నువ్వు బ్రతికొండి ఎవరు వదిలేదానికి, నువ్వు బ్రతికొండి ఎవరిని ఉద్ధరించడానికి అనేసి మాట్లాడుతూ ఉంటారు. అంటే రుచి లేని జీవితం, ఎవరికి ఉపయోగపడిన జీవితం, చివరికి తనకు తానే తన జీవితాన్ని చేదుగా మార్చుకుంటున్నాడు అని అర్థమవుతుంది. అది స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు. ప్రియ దేవుని బిడ్డలారా, నీ వల్ల నలుగురికి ఉపయోగం లేకపోయినా పర్వాలేదు, కానీ నీ వల్ల నలుగురి మనసును గాయపరచకుండా చూసుకోవాలి, నలుగురిని ఇబ్బంది పెట్టకుండా చూసుకోవాలి. అర్థమవుతుంది అన్నవాళ్ళు చెప్పండి హల్లెలూయా. ఇక్కడ చూస్తూ ఉన్నాం, అయ్యా నా యందు శుద్ధ హృదయము కలుగ చేయి. ఎంతమంది ప్రార్థన చేస్తారు ఈ ప్రార్థన? క్రొత్త పాత్ర నాకు కావాలి, క్రొత్త హృదయం నాకు కావాలి, క్రొత్త హృదయం నాకు కావాలయ్యా. ఎంతమంది ఆ విధంగా గోజాడే వాళ్ళు ఉన్నారు. నాకు అది కావాలి, ఇది కావాలి, అది కావాలి, ఇది లోక సంబంధమైన వాటి కోసం ఎక్కువగా ప్రార్థనలు చేస్తారు. కానీ నా బ్రతుకు మారిందా? నా హృదయ స్థితి మారిందా? నా హృదయంలో దేవునికి ఏది నచ్చవో అవి నా హృదయంలో ఇంకా ఉన్నాయా, నేను తీసేసుకున్నానా అని ఎవరైనా ఆ విధంగా లోతుగా పరీక్షించుకునే వాళ్ళు ఉన్నారా? అర్థం చేసుకోవడం కోసం ప్రయత్నం చేయండి. ఇక్కడ చూద్దాం 10వ వచనం. నా అంతరంగములో ఏ మనసు అంటే, కొంతమంది మనసు ఎలా ఉండదు? భార్య మీద ప్రమాణం చేస్తారు, పిల్లల మీద ప్రమాణం చేస్తారు, తల్లిదండ్రుల ప్రమాణం చేస్తారు. కాసేపటికి ఆ ప్రమాణాలు తీసి ఒట్టు తీసి గట్టు మీద పెడతారు. ప్రియ దేవుని బిడ్డ, మనసు స్థిరంగా ఉండదు, వారికి మనస్సు నిలకడగా ఉండదు. ఇక్కడ భక్తుడు అంటున్నాడు, నూతనంగా పుట్టించయ్యా. ఏది? ప్యాలెస్ కోసం ప్రార్థన చేయట్లా, బిల్డింగ్ కోసం, లోకంలో ఉన్న సుఖాల కోసం, లోకంలో ఉన్న ఆనందం కోసం, సకల సౌకర్యాల కోసము, సకల సంపదల కోసం ఈ భక్తుడు ప్రార్థన చేయట్లేదు. కానీ దేనికోసం ప్రార్థన చేశాడు అంటే, శుద్ధ హృదయము, స్థిరమైన మనస్సు. శుద్ధ హృదయము, స్థిరమైన మనసు ఎవరైతే సంపాదించుకుంటారో, ఎక్కడ దేవుని దగ్గర సంపాదించుకోవాలి. వారి జీవితాలు ఎప్పటికీ మధురంగా మారునగాక. వారి జీవితాలు రుచికరంగా ఉంటాయి. వారి జీవితాలు వారికే కాదు, ఇతరులకు కూడా దీవెనకరంగా మారతాయి. ఈరోజు నీ జీవితం నీకు మాత్రమే కాదు, నీ కుటుంబానికి నీకు మాత్రమే కాదు, నీ తోటి వారికి కూడా దీవెనకరంగా మారునగాక. ఆమని చెప్పండి. దీవెనకరంగా నీ బిడ్డలకే కాదు, నీ తోటి వారికి, నీ స్నేహితులకు కూడా దీవెనకరంగా ఉండాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ భక్తుడు చేసిన ప్రార్థన, అయ్యా నాకు శుద్ధ హృదయము కలుగచేయి, స్థిరమైన మనస్సును నూతనంగా పుట్టించయ్యా. ఎంతమంది ప్రార్థన చేస్తారు ఈ రోజున? ప్రియ దేవుని బిడ్డలారా, ఇల్లు మంచిదే, నీ మనసు మంచిది కాకపోతే, ఇల్లు మంచిదే, నీ హృదయం మంచిది కాకపోతే, నీ జీవితం నిస్సారమైపోద్ది. నీ జీవితము నిస్సారమైపోద్ది.
ప్రియ దేవుని బిడ్డలారా, ఇల్లు మంచిదైనంత మాత్రం చేత కాదు, కానీ నీ హృదయము మంచిదిగా ఉండాలి. నీ హృదయం మంచిదిగా ఉండాలంటే క్రీస్తు అనే ఉప్పును ఆ పాత్రలో వేసుకోవాలి. నీలో నువ్వు కలిగి ఉండాలి. యేసును నీలో కలిగి ఉంటే ఖచ్చితంగా నీ జీవితం ఎప్పటికీ రుచికరముగా మధురంగా మారునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, భక్తుడు ఇక్కడ చేసిన ప్రార్థన చూస్తూ ఉన్నాం. 51వ కీర్తనలో 10వ వచనంలో, దేవా నా యందు శుద్ధ హృదయము కలుగు. ముందు ఒక స్టెప్ వేయి, ఒక అడుగు వేయి. ముందు నువ్వు ఒక అడుగు వేయి. ఏమిటి అడుగు? నేను శుద్ధ హృదయమును నేను కలిగి ఉండాలి, స్థిరమైన మనసును నేను కలిగి ఉండాలి. ముందు ఒక అడుగై. ముందు నువ్వు ఈ అడుగులో ఫెయిల్ అయితే నువ్వు వేసే ప్రతి అడుగు కూడా ఫెయిల్యూర్ అవుతూ ఉంటుంది. ముందు ఒక అడుగై. ప్రియ దేవుని బిడ్డలారా, ఇది నువ్వు సంపాదించుకోవాలి. శుద్ధ హృదయమును స్థిరమైన మనసును నువ్వు సంపాదించుకోవాలి. 11 చదువుకున్నా. నీ సన్నిధిలో నుంచి నన్ను త్రోసివేయకము, నీ పరిశుద్ధాత్మను నా ఎద్దు నుండి తీసివేయకము, నీ రక్షణానందము నాకు మరలా పుట్టించు. సమ్మతి గల మనస్సు కలుగజేసి నన్ను దృఢపరచు. ఏ మనస్సు అంట? సమ్మతి గల మనస్సు. దేవునితో నువ్వు సంధి చేసుకోవాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ పాత్రను ఎక్కడికి తీసుకుని పోతే మధురంగా మారిద్దో అక్కడికే నువ్వు తీసుకుపోవాలి. అందులో ఏం వేస్తే పాత్ర బాగుంటుందో, ఏం వేస్తే ఆ నీళ్లు బాగుంటాయో, ప్రియ దేవుని బిడ్డలారా, ఖచ్చితంగా అది నువ్వు చేయాల్సిందే. నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని నీవే మధురముగా మార్చుకోవాలి. ఇక మనం చూస్తున్నాం, ఇక్కడ ప్రవక్త అంటున్నాడు, నా యొద్దకు తీసుకుని రండి. ఏం తీసుకుని రావాలి? క్రొత్త పాత్రలో ఉప్పు వేసి నా యొద్దకు తీసుకుని రండి. పాత పాత్రను తీసుకొస్తే కుదరదు అని అర్థం. పాత పాత్రను తీసుకొస్తే కుదరదు. నీవు క్రొత్త పాత్ర, క్రొత్త హృదయం నువ్వు తీసుకుని రావాలి. అందులో ఉప్పు వేసి తీసుకుని రావాలి. ఖాళీ పాత్ర కావాల్సింది, ఉప్పు ఉన్న పాత్ర కావాలి. వారు దానిని తీసుకుని రాగా, వారు దానిని తీసుకుని, దేని తీసుకొచ్చారంట? కొత్త పాత్రనా పాత పాత్రనా? ఇందులో ఉంది విధేయత, ఇందులో ఉంది విధేయత. ప్రియ దేవుని బిడ్డలారా, ఈనాడు ఏది చెబితే అది చేసేవాళ్ళు కావాలి, అప్పుడు వారు దీవించబడతారు. అర్థమవుతుంది అన్నవాళ్ళు చెప్పండి హల్లెలూయా. వారు ఏది విన్నారో అది చేశారు గనుక వారి జీవితాలు మధురంగా మారాయి. ఈరోజు నువ్వు ఏం వింటున్నావు, ఏం చేస్తున్నావు అనేది కూడా ఖచ్చితంగా పరిశీలన అవసరం. వారు దానిని తీసుకుని రాగా, దేని తీసుకుని వచ్చారంట? చెప్పాలి. దేని తీసుకుని వచ్చారు? కొత్త పాత్రనేనా? కొత్త పాత్రలో ఉప్పు వేసి. ఇది ఖచ్చితంగా వారు చేయాలి, వారు చేశారు. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు దేవుని వాక్యాన్ని వింటున్నావు, దాని ప్రకారము నువ్వు చేస్తున్నావా అనేది ప్రశ్న. నీ జీవితం దీవించబడాలంటే, రుచికరంగా మధురంగా మారాలంటే ఖచ్చితంగా నువ్వు విన్నది విన్నట్టుగా చేస్తే నువ్వు దీవించబడతావు. కొత్త పాత్రను తీసుకుంటా అంత ఈజీనా? అంత ఈజీనా? బయట విడిచిపెట్టాల్సిన మూటను మందిరంలోకి వస్తూ కూడా భుజం మీద వేసుకొచ్చే బ్యాచ్లు ఉంటాయి. మీకు అర్థం కాల? బయట వదిలేయాల్సిన మూటను భుజం మీద వేసుకొని, అంటే లోక ఆచారాలు, లోక సంప్రదాయాలు ఇవి, అవి భుజం మీద వేసుకొని మనసులో ఒక పక్కన దాచిపెట్టుకొని పైకి భక్తి పరుల వల్లే నటించేటువంటి బ్యాచే. ఎలా దీవించబడతారు? ఎలా దీవించబడతారు? ప్రభు చెప్పాడు, బయట వదిలేయి అంటే ఏం చేయాలి? బయట వదిలిపెట్టు, బయట వదిలేయి, బయట వదిలిపెట్టు, అంతే. ఇక ఆలోచించాల్సిన అవసరం లేదు, ఇంకా ఆ అవసరం నీకు లేదు. ప్రభు చెప్పాడు, విడిచిపెట్టు, నువ్వు విడిచిపెట్టాలి. అందుకని ప్రభు అన్నాడు, నాగటి మీద చెయ్యి పెట్టి వెనక్కి చూసేవాడు
దేవుని రాజ్యానికి వాడు వారసుడు కాడు. ఒక్కసారి మనం ప్రశ్నించుకుందాం. మనం ముందు చూస్తున్నామా, వెనక్కి చూస్తున్నామా? ప్రభువుని చూస్తున్నామా, లోకాన్ని చూస్తున్నామా? ప్రభు ఏది చెబితే అది చేస్తే ప్రభువుని చూసినట్టు, లోకం ఏది చెప్తే నువ్వు అది చేస్తే నువ్వు లోకాన్ని చూసినట్టు. చెప్పండి, ఈరోజు నువ్వు దేన్ని చూస్తున్నావు? ఏం చూస్తూ ఉన్నావు? నువ్వు దేనికి నువ్వు లోబడుతున్నావు? ఎవరికి నువ్వు విధేయులుగా ఉన్నావు? నీలో విధేయత ఉన్నదా? ఘనతకు ముందు నీకు ఘనత, దేవుడు నిన్ను గణపరచబడాలంటే, దేవుడు నిన్ను గణపరచాలంటే, నీవు గణపరచబడాలంటే ఖచ్చితంగా ముందు నీకు ఉండవలసిన విలువైన క్వాలిఫికేషన్, అర్హత వినయము. చెప్పండి, వినయము. మీరు మీ ప్రక్కన వారిని ప్రశ్న అడగొద్దు, నీకు వినయం ఉందా అని. నీకు నీవే అడుగు, నాకు నిజంగా విధేయత ఉన్నదా? నాకు నిజంగా వినయం ఉన్నదా? చూడండి, ఒక్క మాట జ్ఞాపకం చేసుకుని ముగించుకుందాం. దేవుని బిడ్డలారా, ఆది కాండం ఒక భక్తుని జీవితాన్ని మనము ఒక మాదిరిగా తీసుకుందాం. 7వ అధ్యాయము 5వ వచనం. ఆది కాండము 7వ అధ్యాయం 5వ వచనం. తనకు యెహోవా ఆజ్ఞాపించిన ప్రకారము నోవహు యావత్తు చేసెను. యావత్తు అంటే చెప్పాలి, అంతయో. తనకు యెహోవా ఆజ్ఞాపించిన ప్రకారము యావత్తు చేసిన కాబట్టి నోవహు కుటుంబము రక్షించబడింది, రక్షణ పొందుకున్నది. యావత్తు చేసినప్పుడు తన కుటుంబం రక్షణ పొందుకుంది, రక్షించబడింది. ఈరోజు నీవు నీ కుటుంబం రక్షించబడాలంటే, నీవు నీ కుటుంబం మాధుర్యముగా రుచికరంగా మార్చబడాలంటే ఖచ్చితంగా నీవు ఏది వింటున్నావో దానికి 100% నీవు చెప్పండి లోబడాల్సిందే, విధేయత చూపించాల్సిందే. యావత్తు చేసెను, యావత్తు. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక పాత్రను తీసుకుని రమ్మని చెప్పినప్పుడు మనకి ఇప్పుడు అన్ని సకల సదుపాయాలు ఉన్నాయి. జనరల్గా మనం ఆలోచన చేస్తే సకల సదుపాయాలు ఉన్నాయి. షాపింగ్ మాల్కి వెళ్తున్నాం, కొత్త పాత్రని సామాను కొట్టుకెళ్తున్నాం, మనకు నచ్చిన పాత్రను ఇమ్మీడియట్గా తీసుకువస్తున్నాం. మరి ఆ రోజుల్లో పాత్రలు అంత ఈజీ దొరుకుతాయా? ఆ రోజుల్లో కొట్లు సామాన్ల మీద షాపులోనే ఉంటున్నారేమన్నా? కానీ వారు ఇష్టపడి చేశారు. దేవుని నామానికి మహిమ కలుగునగాక. భక్తి చేయటం అంటే అంత ఈజీ కాదు. నువ్వు ఇష్టపడి చేస్తే తప్ప భక్తి చేయటం అంత ఈజీ కాదు. నువ్వెందుకు ప్రార్థన రాలేకపోతున్నావు అంటే, రావచ్చుగా అంటే, అయ్యగారు మేము రావాలంటే కొన్ని వదిలిపెట్టుకోవాలి, అది మా వల్ల కాదు అనే వాళ్ళు కూడా ఉన్నారు. నువ్వు ప్రార్థన రావచ్చు కదా తమ్ముడు అంటే, అన్నా నాకు రావాలని ఉంది, నాకు ప్రభువు నాకు చాలా ఇష్టం, కానీ ఆ కానీలో ఉంది గోని అంతా. మీకు అర్థమైందనుకుంటున్నా, ఆ కానీలో ఉంది గోని అంతా. రావాలని ఉంది, ప్రభువు నాకు చాలా ఇష్టం, కానీ కొన్ని వదులుకోలేకపోతున్నానన్నా, కొన్ని వదులుకోలేవు. అవసరమైతే ప్రభువునైనా వదులుకోవడానికి ఇష్టపడుతున్నారు, కానీ లోకాన్ని, లోకముల రుచిని చెప్పండి వదులుకోలేకపోతున్నారు. ప్రాణాలు అర్థాంతరంగా పోగొట్టుకుంటున్నారు ప్రాణాలు. ప్రియ దేవుని బిడ్డరా, వారు తీసుకుని రాగా అతడు ఆ నీటి ఓట యొద్దకు పోయి అందులో ఉప్పు వేసి, యెహోవా సెలవిచ్చినది ఏమనగా, ఈ నీటిని నేను బాగు చేసి ఉన్నాను. ఇక్కడ ప్రజలకు దేవునికి మధ్యవర్తి ఎవరు? ఇక్కడ ప్రజలకు దేవునికి మధ్యవర్తి ఎవరు? ప్రవక్త ఎలీషా ప్రవక్త. డైరెక్ట్గా దేవుని దగ్గరికి వీరు ప్రవక్త ద్వారా దేవుని కలుసుకున్నారు, దేవుని సేవకుని ద్వారా దేవుని కలుసుకున్నారు. యెహోవా సెలవిచ్చినది ఏమనగా, ఈ నీటిని నేను బాగు చేసి ఉన్నాను, ఈ నీటిని నేను బాగు చేసి ఉన్నాను. ఆమె చెప్పినందరూ ప్రవక్త చెప్పినది
వారు చేశారు. వారు చేసిన తర్వాత అక్కడ అద్భుతం జరిగింది. ఈరోజు నీ జీవితంలో ఏదైనా కార్యం చూడాలి, అద్భుతం చూడాలి నువ్వు ఆశపడితే ఖచ్చితంగా దేవుని సేవకుడి ద్వారా దేవుడు ఏది మాట్లాడుతున్నాడో అది నువ్వు చేస్తే, దానికి లోబడితే నీవు నీ కుటుంబం దీవించబడునుగాక. చేదుగా ఉన్న నీరు మధురముగా మారినట్టు నీ జీవితం, నీ కుటుంబం మధురముగా మారునుగాక. ప్రార్థన చేసుకుందాం. మోకరించండి.